అని ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శంభో శంకర ఓం నమః శివాయ వందే వన్నగ భూషణం మృగధరం వందే వశోణాం పదయం వందే సూర్యశాపదే హర హర మహాదేవ హర ఓ శంకర ఒక్క నిమిషం వీళ్ళు బయటకు వెళ్ళడం మీరే ఒక్కటేసాక అయిపోయింది. మీరు అందరు లోపలికి వస్తారు, అందరు లోపలికి వస్తారు దర్శనం. రండి. గిరిశ మహా పజ్జల ఉద్ధర దీన కృపాజలధే ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమః. నమస్తే రుద్రమన్యమౌతోదైషవే నమః. నమస్తే అస్తు ధర్మరే బాహుభ్యాముతే నమః. ఆగండి మదక్షరంతవః మాధ్వేర్ణ సంతోషదేహే మధునక్తప్తోసే మధుమత్పాత్వజః శ్రీ మహాదేవలింగేశ్వర స్వామినే నమః. మధుం సమయామి సహిరత్నాదాశ్రే స్వాదే సవితావతః తం భాగం చిత్రమే ఏవ హే రత్నాకం సమయామి యాపలహేర్యాపలహిరణ్యబాహవే సేనాన్యేషాంజపదయే నమో నమః. వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాంపదయే నమో నమః. సత్పింజరాయ విషేమదేవధేనాంపదయే నమో నమః. భవ్యశాయ విభ్యాదినేనాంపదయే నమో నమః. హరికేశాయో పవిత్రే పుష్టానాంపదయే నమః. ఓం భవత్య హేతోదైషవే నమః. అన్న యదా ఆగద జలాగవేగగజ్జల ప్రవాహ పావితస్థలే కలేవలం వ్యలంబితాంబుజం కుంభమాలికామన్నమట్టమట్టమన్నినాదమట్టమర్వచకార చండతాండవం తనోతు న శివ శివ. జటాకటాహ సంభ్రమప్రమన్నిలింపగజ్జలిలోలవీచి వల్లరీ విరాజమానమోఘరద్ధగద్ధగద్ధగజ్వలల్లలాటకట్టవ్యాపకే కిశోర చంద్రశేఖరే రతిక్షరం. ఓం నమః శివాయ. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అతి పురాతనమైనది మరియు చాలా విశిష్టమైనది, శ్రేష్టమైన ఉద్దేశం కొద్ది ఇంత దూరం వచ్చి మేము దర్శనం చేసుకున్నాము. ఇక్కడ పూజలు దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. గత కొన్నేళ్ల సంది మేము కార్తీక పౌర్ణమి రోజు మరియు శివరాత్రి రోజు తప్పకుండా దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహానికి పాటుపడుతున్నాము. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు చాలా విశిష్టమైనది. కార్తీక మాసంలో అత్యంత పర్వదినం కాబట్టి ఉదయాన్నే 3 గంటలకు లేచేసి ఇంట్లో పూజలు చేసుకొని ఇక్కడికి వచ్చేసి అంతా మంచిగా జరగాలని, అందరికీ మంచి జరగాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తున్నాను. చాలా బాగా అనిపించింది. శ్రీ మహాదేవలింగేశ్వర స్వామి శ్రీ మహాదేవలింగేశ్వర స్వామి వారి దేవాలయము ఆబాది చెప్పుకుంట. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం 4:30 నుండే
శ్రీ మహాదేవలింగేశ్వర స్వామి వారికి విశేష రుద్రాభిషేకములు జరుగుతున్నవి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని మరో మహాశివరాత్రిగా పరిగణించడం వల్ల ఈరోజు భక్తులు అధికంగా రావడం జరిగినది. కాబట్టి ఈరోజు వచ్చినటువంటి భక్తులందరికీ విశేషంగా రుద్రాభిషేకములు జరుగుతున్నవి. అదేవిధంగా సాయంత్రము కార్తీక దీపాలు వెలిగించడం జరుగుతుంది, ఆకాశ దీపం వెలిగించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సదావకాశాన్ని భక్తులందరూ వినియోగించుకొని వచ్చి శ్రీ మహాదేవలింగేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకొని శ్రీ మహాదేవలింగేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కాగలని మనవి. ఓం నమః శివాయ.